హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు క్రాంతి హోమ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో తయారు చేసిన గులాబ్ జామున్ చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా, అలానే లోపల కూడా మంచిగా ఉడికిందండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంది. ప్రాసెస్ అయితే ఒకసారి చెప్తాను. గులాబ్ జామున్ చేసే పౌడర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా, అది తీసుకొచ్చాను. దానిలో వేడి పాలతో మిక్స్ చేశానండి. హెవీగా కాకుండా మనము చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి ఆ విధంగా వచ్చేలాగా కలిపి ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టి అలా ఉంచాను. వేడి పాలు లేదా కావాలి అంటే వేడి వాటర్తో అయినా సరే పిండిని ఇలా మనం మిక్స్ చేసుకోవచ్చు, ఉండలు చేసుకునేంత టెక్చర్లోకి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు అయితే ఇలా చేశానండి. ఈ స్వీట్ తిని మా పిల్లలు అయితే చాలా మెచ్చుకున్నారు. మీరు చెప్పాలి, ఈ ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను, కరెక్ట్గా చేశానో లేదో. కరెక్ట్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇలా మొత్తం ఉండలు చేశాక ఒక గిన్నె పెట్టేసి ఈక్వల్ క్వాంటిటీ అండి, నేను ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాను, అదే కప్పుతో వాటర్ పోసాను అనమాట. ఇంక ఎక్స్ట్రా కూడా ఏమొద్దు, ఈక్వల్ క్వాంటిటీ. అలానే సూప్ సరిపోదేమో అని చెప్పేసి ఒక హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేశాను. దానికి సరిపోయే విధంగా హాఫ్ కప్ వాటర్ కూడా, అంటే 1.5 కప్ షుగరు, 1.5 కప్ వాటర్. ఈ విధంగా చక్కెర పాకం అయితే రెడీ చేశాను. పాకం అంటే మరీ హెవీగా ఏం అవసరం లేదు, అది మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరగా అనిపిస్తే చాలన్నమాట. నెక్స్ట్ కడాయి పెట్టి మనము చేసిన ఉండలు వేయించుకోవడానికి సరిపోయే విధంగా నేను నూనె తీసుకున్నాను. ఇక్కడ నూనె కూడా మనం ఎక్కువ ఏమీ అవసరం లేదండి. మీడియంగా కాగాక అప్పుడు మనం ఈ ఉండలు అనేవి వేయాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే ఈ ఉండలు అనేవి బ్రేక్ అవ్వడము లేదా లోపల ఉడకపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆయిల్ లైట్గా, అంటే మరీ లైట్గా కాదు, మీడియంగా ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉండలు అనేవి వేసి గరిటెతో మెల్లగా, ఎక్కువగా కదపకుండా మెల్లగా అటు ఇటు మనం కదిలిస్తూ ఉంటే ఆ ఉండల లోపల ఉండే పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. సో ఈ విధంగా అయితే నేను ఇవి ఆయిల్లో మంచిగా వేయించానండి. మీరు చూడండి, నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనేమో. ఎక్కువగా కదిపినా కూడా ఆ ఉండలు అనేవి బ్రేక్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి స్లోగానే కలపాలి. ఈ విధంగా ఈ ఉండలు అయితే వేయించాను. ఇవి ఆయిల్లో ఉడికించి వేయించి తీసి పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచండి. వెంటనే ఏం వేయొద్దు. ఒక 2-3 నిమిషాలు ఆగాక అప్పుడు పాకంలో వేయాలి. నేను ఉండలు అయితే ఎక్కువ చేశాను కదా, సో దానికోసం నాకైతే 2-3 సార్లు ఆయిల్ అయితే ఇలా వేయించుకోవడం జరిగింది. ఇవన్నీ వేయించాక ఫైనల్గా ఇవన్నీ తీసుకెళ్ళి నేను షుగర్ సిరప్లో వేసానండి. షుగర్ సిరప్లో వేసి గరిటెతో ఒకసారి అలా కదిలించి ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తీసి బయటికి తీసి సర్వ్ చేసుకోండి. ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో, కూల్గా అవి ఏ స్పూన్తో ఇలా కదిలిస్తూ ఉంటే చాలా బాగున్నాయండి. నేనైతే ఇలా చేశాను, మా పిల్లలు ఇష్టంగా తిన్నారు, మా వారు కూడా ఇష్టంగా తిన్నారు. సో నేను చేసిన ప్రాసెస్ కరెక్టే అనిపిస్తే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలానే మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. దానికోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. వీటితో పాటు మీరేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి.